more time. Hey hi, this is my first vlog. ఈ వీడియో వ్లాగ్ ఆ స్టోరీ టెల్లింగ్గా తెలియదు, ఏదో ట్రై చేసాం. హోప్ యూ లైక్ ఇట్. ఇది అంతా May 30 మొదలైంది. ఇద్దరితో స్టార్ట్ అయ్యి 7 మెంబర్స్తో ఫిక్స్ అయ్యాం. దీనికోసం ఒక గ్రూప్ క్రియేట్ చేసి 1.5 months నుంచి వాట్సాప్ కన్వర్జేషన్. ఒకడేమో నా లీవ్ సెట్ అవుతలేదు, ఒకడేమో నేను రాను క్యాన్సిల్ చేయంటాడు. ఆఫ్టర్ ఫుల్ ఆఫ్ కన్వర్జేషన్ ఎట్ లాస్ట్ వి స్టార్టెడ్ ఆన్ July 7th. హిందీలో మాట్లాడండి, వీనికి ఏం అర్థం కాలేదు. వాడిని సీట్లో అనుకోమన్నాడు, వీడు నా సీట్ ఇక్కడ కాదు బయట అంటాడు. డ్రైవర్ సీట్ అని కొత్తగా చెప్తున్నాడు. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నాకు ఒకటి లేదా, నేను కూడా ఒకటి క్రియేట్ చేస్తాను. కత్తి స్టేషన్ అయితే పోలి వస్తుంది. సో మేము ఎటు వెళ్ళాలని ఇప్పుడే ప్లాన్ చేస్తాము. మనిషి గార్డెన్ ఒకటి వచ్చింది, సినిమా ఇది మధ్య నుంచి మనం ఏంటంటే అక్కడికి అందుకే అందుకే పైన నుంచి వాటర్ పడతా అంటే మనం కిందికి వెళ్ళాలా? ఏమొస్తానే రా, ప్రతి వ్యూ మంచిగా ఉంటుంది మనకి. ఈ మనిషి గార్డెన్ థండర్ స్టార్మ్ లాగా కనబడుతుంది. సో ఇది ఫిక్స్ రా. ఇక్కడ ఏముండే బ్రేక్ఫాస్ట్ పావ్ బాజీ, డిన్నర్ ఏమో మ్యాగీ. ఘాట్ రోడ్ అనుకున్నా. అరే ఇది ఎడిట్ లో తీసి సీరియస్ డిప్రెషన్ లో కోరుకోసం. సరే పెడతాను. బైక్ కోసం ట్రై చేయాలి. అరెంటల్ కూడా తెలియదు. టిఫిన్ చేయాలంటాడు, ఒకడు ఛాయ్ తాగుదామంటాడు, ఒక్కడొక్కని మాట ఇంటలేడు. కీలతోటి పూణే ట్రిప్కి రావాలి. రెంటల్ బైక్ కోసం తంటాలు. ఏడికి పోవాలి? తెలియదు మా, ఇక్కడికి పోవాలి. మరి ఎందుకు వస్తారా ఇరుముద్ర? ఆటో తీసుకో, డ్రైవ్ చేయి. మిగతా వాళ్ళు ఏమో బైక్ రెంటల్ కోసం పోయిండు. మేము ఇక్కడ ఆటోలో బీహార్ వాళ్ళు ఎక్కువ కూర్చున్నాం. ఆ బ్యాగు మేము ఇప్పుడు వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఎంత టైం పడుతుందో తెలియదు. వాడేమో బైక్ రెంటల్స్ అన్నీ అయిపోయినాయంట. కొత్త బైక్ వేరే ఎక్కడికి? ఓకే సరే పద, ఇక మేము ఇస్తాం. వస్తుండ్రా. బైక్ ఇంకా దొరకలేదు. ఏం చేయాలి అర్థం కాక బీఆర్ వాళ్ళు ఎక్క ఇక్కడ ఛాయ్ తాక్కుంటా. టైం వచ్చేసి 10:30. ఎండ కొట్టింగ్, చెమట కొట్టింగ్, బట్ వీ డోంట్ హ్యావ్ బైక్స్. మన తెలంగాణకి ఆంధ్రకి ఎవడన్నా నార్త్లో వస్తే బీహార్ అని ఎగిరించడం. ఇప్పుడు ఇక్కడ మేము మహారాష్ట్రలో బీహార్ వాళ్ళు ఎక్కున్నాం. బీహార్ బ్యాచ్ వెయిట్ చేసి ఏం చేయాలని అర్థం కాక ఇక్కడ అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాం. మేము ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు మెల్ల బైక్ తీసుకుని వచ్చేస్తారు. ఒకసారి మరాఠీ అంటాడు, ఒకసారి హిందీ అంటాడు. తెలుగు తప్ప ఏం రాదు. హిందీలో నాకు తెలిసిందే 3 పదాలు. భయ్యా తోడ ప్యాస్ దాలో, తు అందరు చెలు, మై నై చెలుంగి దూకింగి, ఈ తప్ప ఏం రాదు. జస్ట్ నో రీచ్ టు వద్దులే మాటలు వద్దయ్యా. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మనం నెక్స్ట్? యాక్చువల్గా అక్కడ వాళ్ళు వెళ్తాము. ఒక 20 minutes టైం పడుతుంది. అక్కడికి వెళ్ళి దెన్ డిసైడ్ అవుతాం. నేను అదే అంటున్నా, ఇట్లా కూడా రూట్ ఉంది. కాకపోతే ఏమవుతుందంటే సరే చాలా తెలియదు. నేనేమంటాను, ఒక 10 kilometers ఎక్స్ట్రా అవుతుంది. ఇది ఒక డిఫరెంట్ కర్వ్ రోడ్ అంతా. ఇప్పుడు మనం పెట్టిన లొకేషన్ దగ్గర రూట్ రావటం వల్ల ఇప్పుడు మళ్ళీ మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. బాయ్ అన్న. బాయ్, ఆల్ ది బెస్ట్. క్షేమంగా వెళ్ళి
తీట పనులు చేయకుండా మంచిగా రా. జస్ట్ నో వి రీచ్డ్ ర్యాపిడో సర్వీసెస్ గైస్. ఇది ప్రమోద్, ఇది భవాని. హాయ్ గైస్. ఇప్పుడే మల్సేజ్ గారికి స్టార్ట్ అయినా. ఆల్మోస్ట్ 114 కిలోమీటర్స్ పడుతుంది. ఎవడెవడో అన్నాడు వర్షం పడుతుంది మామా, క్లైమేట్ వస్తుంటా, కానీ ఎండ మాత్రం సాగకూడదా. జాకెట్ తెచ్చుకున్నాడు వీడు, చలి పెడుతుంది. రెయిన్ కోట్ తెచ్చుకున్నాడు. సో స్టార్ట్ అయినా చూడాలి ఏ టైం ఎంత అవుతుందో. ఇంకా మంచి పాటలు పెట్టిండు. ఫుల్ హీట్ అయిపోయింది, వెంటనే ఆరిపోతుంది. 1 more బ్రేక్. యాక్చువల్లీ ఇది 2వ బ్రేక్. ఆగిన ప్రతిసారి 30 నిమిషాలు. లెట్స్ ఇక్కడ ఎంతసేపు అవుతుందో. మేబీ 30 minutes పట్టచ్చు, గంట పట్టచ్చు. ఎవడు ఒక్కని మాట కూడా వింటలేడు. ఒకడు ఛాయ్ అంటాడు, థమ్స్అప్ అంటాడు. చూడాలి. మచ్ నీడెడ్. తీసుకున్నది ఒకటి, కుక్కలు కొట్టినట్టు కొట్లాడతాను. అది హిందీలు రా. గంద బనానా కేలే కొన్ని కూడా హిందీ తెలియదు. చెట్టు అంటే తెలియదు, వర్షం అంటే తెలియదు. వర్షం అంటే బారిష్. ఫ్రెండ్ వర్షం ఉంటుందని చెప్పి తీసుకొచ్చాడు పూణె. 4 రోజుల నుంచి వర్షం లేదంటే ఇక్కడ. నువ్వు తడిచి ఎక్కడ ముద్ద అవుతావా అని చెప్పేసి మీ అమ్మ కోరుకొని ఉండిద్ది మా, ఖచ్చితంగా మీ అమ్మ కోరుకొని ఉండిద్ది. వర్షం ఉండకూడదని మీ అమ్మ కోరుకుంది. నిజం చెప్పాలంటే ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు వీళ్ళమ్మ అట్లా అనకూడదు. పొట్టు పొట్టు తిట్టింది. 1 ఫైన్ టైంలో జాబ్ మానే ఇంటికి వచ్చాయి, వ్యవసాయం చేసుకుందాం, బర్రెలు కొనుక్కుందాం, బర్రెలు కాసుకుందాం అంది. అప్పుడు రీజనబుల్ అనిపించింది. కానీ సొసైటీ బీటే చదివినా కదరా, జాబ్ చేయకుండా ఇలాంటి ఏం పంట అని చెప్పేసి వద్దనే కొంది ట్రిప్కి వచ్చామని చెప్పేసి వర్షం పడట్లేదు. ఇప్పుడు ఇదొక డ్రాబ్యాక్. ఎంజాయ్ లేదు, ఏం లేదు. ఎండ, చెమట పడుతుంది, దుమ్ము, మొహం డార్క్ అయిపోయింది. నచ్చింది చేయాలన్నా, సమాజం కోసం చేయాలన్నా. నా కోసం నేను చేస్తాను మా. గరం గరం చాయ్. ఈ పచ్చడి చెట్టు, చెట్టుకేంది, పొలాలు, ఇది ఉండాలి. ఇలాంటి ఊరుకుంటేనే అందం. చాయ్ తాగు మా, బాగుంది. మళ్ళీ దొరకదు నీకు. నచ్చలేరు, నాకు నచ్చింది. ఆధార చూడరు, అక్కడ ఉంది రసం పోసులేమో. విండుతోడు నడిచి పటలు విన్నాడు. వినుడే తెలుగు రాదు, హిందీ రాదు. చిరగత్తరా బర్ర 3-4 అవుతుంది. 5 గంట సేపు రావచ్చు. ముందు అదే కాదు, తాగి మళ్ళీ బండి కంటిన్యూ చేయాలని కంటిన్యూ చేసినాం అనుకో. అసలు మనోడు ఏమనుకుందంటే ఫాస్ట్ వెళ్ళాం అనుకో, తాగి బండి స్టార్ట్ చేయాలి మళ్ళా. సో they're starting again. ఆల్మోస్ట్ రీచ్ అయినాం ఘాట్ రోడ్కి, పర్చేస్ ఘాట్. నాకు తెలిసి ఇంకొక 15 to 20 కిలోమీటర్స్ ఉన్నది. ఒకటి వర్షం లేదంటాడు, ఎండ ఉంటుంది అంటాడు.
కానీ అక్కడ చూస్తే మాత్రం ఏమైతే హోప్ ఫర్ ది బెస్ట్. ఇలాంటి ఒక మంచి బాంగ్ ఫైర్ పెట్టుకొని స్పెషల్గా ఫుడ్ వండుకొని తింటే ఉంటారు సార్. ఆహా, చిట్టీలు పెట్టి పాస్ అయ్యాడు. ఇంగ్లీష్ మాట్లాడు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఏది రాదు. వెనక పండి మా బాగున్నాడు, ఆయన మీద ఒట్టు. పాపం మన రాజుగాడు బరి. ఆవులు, మనుషులు ఆల్మోస్ట్ రీచ్ టు ది ఘాట్ రోడ్. మనుషులు అట్లా ఇస్తున్నారు పెట్టి ఉంటారు. సో ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది, కంప్లీట్ హిల్ స్టేషన్. ఎక్స్పెక్టెడ్ వర్షం కానీ అది లేదు. ఆ కారు ఆగకుండా వస్తాం మా కొంత మెల్లవు. కంప్లీట్ యూటర్న్, ఘాట్ రోడ్ స్టార్టెడ్. ఇక వంకలు తిరుక్కుంటూ వెళ్ళాలి. కానీ వ్యూ మాత్రం చెప్పండి ఎంత బాగుంది. కంప్లీట్ గ్రీనరీ. మళ్ళీ ఒక బ్రేక్ కోసం ఆగినాం. అసలు యాక్చువల్లీ బ్రేక్ నీరు అవసరం లేదు, కానీ ఎవరో కాలే వ్యూ మంచిగా ఉన్నారా ఫోటోల కోసం అని ఆయిల్. ఫోటోల కోసం వచ్చింది, ఎక్స్పీరియన్స్ కోసం వచ్చింది అర్థం కావట్లే. అక్కడ ఇద్దరు అమ్మాయి ఈ అయ్యే మన బతుకంతా అయ్యే చూసుకుంటుండాలి. ఈ నేచర్ ఎంజాయ్ చేద్దాం లేదు. ఫోటో సెషన్ మొదలు పెట్టిళ్ళు. ఇది ఎప్పటికి అవుతుందో తెలియదు. మనల్ని చూసి ఒకడు అన్నాడు, నువ్వు నీ తర్వాత వాడు, జస్ట్ మేము ఆగినా అని చెప్పేసి ఇప్పటికి ఒక 3 బైక్స్ ఆగినాయి. అది ఎందుకు అర్థం కదమో. ఒక్కడు అవుతే అందరూ అవుతారు. అలా చెప్పకుండా మేము అవుతే వీళ్ళు ఇక్కడ కూడా వీడియోలు తీసుకుంటే ఫోటో షూట్ తీసుకుంటున్నారు. మేము దిగలేరా, మేము ఆగినారా, నిదానమే ప్రధానం. నిమ్మలంగా వస్తాం మేము. వాడు ఫోటోషూట్ కోసం స్టిల్ ఇస్తాను. నాకు చిరాకు వస్తుంది మా. ఆ కోతుకున్న విశ్వాసం కూడా లేదు ఈయనకి. దాని పని చేసుకుంటుంది. మన వచ్చిన పని ఏంది, ఫోటోషూట్లు ఏంది, మనకు అవసరం అమ్మ ఇవన్నీ. గుద్దుతాడు మెల్ల చూసుకుంటూ పో. మనం చింటూ ఉంటాం, వీటిని ఏమనాలి, చిట్టి చిట్టి. భయం అవుతామా. బూతులు అద్దుమా, తప్పు. కోతులకి ఏదో పంచాయతీ అయింది. పోతుంది అన్ని ఒకదాని వెంబడి పోతుంది. లొల్లైంది, పక్కా లొల్లైంది. ఈ పక్క సెటిల్మెంట్ కోతి. ఆగురా రే, ఆగండి రా. ఆడు వీడియో చేయమంటారు తీస్తా, ఆగమంటే ఒక్కడు ఆవాడు. అట్లే మా రాజమామ అయిండు. పెట్టుకుంటే క్యాబ్ కింద పడిపోయింది. అందుకే సమ్టైమ్స్ మన ఎదురు పెట్టద్దు. వాడు అయిపోయింది. వీళ్ళని పిలవడమే లేటు. ఎక్కడ ఆగితే అక్కడ వస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆగదామని చూస్తారా మీరు. మ్యాండేటరీ ఫుడ్ ఇన్ పూణే. చెప్పురా పేరు. వడపావ్ ఏది తీయాలి? అది ఇండివిజువల్ కొత్త కొత్త చెప్తారు కదా, ఒక్కడు ఒక రకంగా చెప్తాను. ఇది చేసిన స్పూని చట్నీ తీసుకొని ఇలా వేసి. ఇది ఆలు కదా, ఇది బర్గర్ ఆరా స్మాల్. మనకి ఎందుకు
వచ్చినప్పుడు మ్యాగీ సపరేట్ మ్యాగీ అట్లాగా పూణేకి వచ్చినప్పుడు ఇవి తినాలి. రావట్లేదు అసలు లోపల నుంచి ఇది వచ్చినా కూడా ఇంత ఫీల్ ఉత్సాహం అట్లేదు అనుకున్నా కానీ ఎప్పుడు ఏదో కరువు. సమ్టైమ్స్ అన్నీ వదిలేసి ఇలాంటి ఒక చిన్న ఇల్లు ఇలాంటి నేచర్లో ఎవరికైనా ఉండాలనిపిస్తుంది. అవును, ఇదే రూట్ అనుకుంటాను మ్యాక్స్. తప్పదు, ఇక్కడ కాసేపు ఆగాల్సిందే. సమ్ ర్యాండమ్ వీడియోస్ వీ హ్యావ్ టు షూట్. చిన్నదే ఇంకా పైనుండి ఎలా ఉంటుందో చూద్దామని వీ హ్యావ్ టు స్టెప్. లెట్స్ సీ హౌ ద వ్యూ. ఇంగ్లీష్ రావట్లే కానీ చూద్దాం పైనుంచి ఎట్లుంటుందో. వ్యూ అయిపోయింది. అగైన్ కిందికి అక్కడ మన ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఓకే, బట్ పైన బాగానే ఉన్నది. దీని కింద నుంచి పోవాలి, ఫోన్ నడుస్తుంది, మనం నడుస్తాం. బట్ వీ హ్యావ్ టు గో. లెట్స్ సీ 1 2 3. యాక్చువల్లీ మల్షేజ్ ఘాట్లో ఇలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అనేది చాలా కామన్. ఓకే, అగైన్ వీఆర్ గోయింగ్. మన రాజు ఒంటరి పోరాటం చేస్తాం. ఒంటరి వాడిని నేను. ఇదే రూటు లాస్ట్ టైం మేము వచ్చినాం. అంటే స్టిల్ వగిగా కొడుతున్నది. ఇది మాత్రం చాలా బాగుంటుంది. పైనుంచి టాబ్లెట్స్ పడుతున్నాయి అన్నది. అసలు చెప్పలేం, అంత బాగుంది. టన్నెల్ నుంచి బయటికి రావడంతో అక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్, సన్సెట్, ప్యూర్ వైబ్ మా. ఇది యాక్చువల్ వ్యూ ఆఫ్ మల్షేజ్ ఘాట్ రోడ్డు. చిన్న చిన్న వాటర్ ఫాల్స్, చిన్న వ్యూ మాత్రం ఎపిక్. క్రియేట్ ఏదో వాడాలని ఫోటోలు వీడియోలు తీస్తాండి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటాడు, పోదాం పద అని. ఓకే, ముందు కూడా మంచి వ్యూస్ ఉంటాయి కావచ్చు, కానీ ఉన్న వ్యూని మాత్రం ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయకూడదు అంటారు కదా చిన్నప్పుడు. పరిగెత్తి పాలడం కంటే నిలబడి నిలవాలని. ఇలాంటి ఎదులకు తెలియదు. బట్ అప్పుడప్పుడు రెండు చేయాలి, నిలబడాలి, పరిగెత్తాలి. చిన్న డ్రాప్లెట్స్, ఫాగ్. ఇప్పుడు అది ఫాగ్ అనాలా, క్లౌడ్ అనాలా? క్లౌడే కాదు అది, క్లౌడ్. ఫాగ్కి క్లౌడ్కి తేడా చెప్తా. యాక్చువల్లీ యూ డోంట్ నో. ఇలా ఉందిరా వ్యూ, బాగుందా లేదా? వ్యూ అదిరిపోయింది మా. వర్షం ఉంటే ఇంకా అదిరిపోద్ది మా. బట్ కానీ అప్పుడప్పుడు మనం సాటిస్ఫై అవ్వాలి తప్ప వాటితో. రోజు 9 to 10 9 to 6 జాబ్, ఆ కార్పొరేట్ లైఫ్ మర్చిపోయేలా ఉంది మా. ఆల్ వీ నీడ్ టు బ్రేక్. ఆ మేనేజర్తో టార్చర్, మా మేనేజర్కి బట్ ఇంగ్లీష్ తన్నుకుంటూ వస్తాం. పైనుంచి వాటర్ దానికి ఎందుకు ఉండిరా. వాడు నేను సరాసరి దర్శనం. ఎట్లున్నారా? బాగుంది మా. వర్షం ఉంటే ఇంకా బాగుండేది, కానీ ఇది కూడా చాలా బాగుంది. కానీ బట్ ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత నాకు అసలు 2 ఎకరాలు తీసుకోవాలి ఇంకా బాగుంటుంది. ఈఎంఐలు ఉంటాయి, అప్పుడు అదేమా మేనేజ్ చేయాలి. అన్నీ వదిలేసి ఇక్కడ ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది. క్యాబ్ మీద చేసి పెట్టడానికి కారణం ఇప్పటికి 3 days రావాలి. మా గాళ్ళు ఇక్కడే ఉన్నారు.
వాళ్ళు ముందువే వచ్చిండు. ఏం లేదు డొల్లా ఇంకా ఊర అంటున్నారు. వెళ్ళి ఏదైనా ఖచ్చితంగా చూద్దాం అసలు ఏమున్నది అని. వెళ్తేనే కదా తెలిసేది మనకి. ఓకే ఇఫ్ ఇన్ కేస్ వరస్ట్ అని అది కూడా బాగానే ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, నథింగ్ మ్యాటర్స్. మేమైతే మేబీ ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోవచ్చు. నేచర్కి మించింది ఏముంది చెప్పండి. ఓకే ఫస్ట్ చాయ్ కోసం పోదాం. ఇఫ్ ఇన్ కేస్ మన అదృష్టం బాగుంది దొరికితే దట్స్ కాల్డ్ ట్రూ హ్యాపీనెస్. ఇదేనా వెళ్ళేది? అయిపోయిందటగా ఘాట్ దిగుడు. ఇక అయిపోయింది ఘాట్ దిగడమే. ఇక గియే వ్యూ రా. ది వ్యూ ఎక్కడికి వచ్చినా కూడా వీడియోలు తప్పదు. అది పులిహోర అన్న మరి ఫ్యామిలీ అవుతుంది. మ్యాక్సిమం పులిహోర అయ్యే ఉంటుందిలే. చెప్తే ఎవడు వింటాడు? మారాలి రా, నేచర్ దగ్గర రావాలంటే ఎవడు విన్నాడు? ఇక్కడ చూస్తే దిస్ ఈస్ హౌ సన్సెట్ ఇన్ పూణే. ఇవాళ డే 1 మల్చేజ్ గార్డ్ కంప్లీట్ అయిపోయింది. చిన్న వాటర్ ఫాల్స్. టుమారో కల్లు వాటర్ ఫాల్స్. మనకు ఒక చెప్పిన దాని ప్రకారం అయితే ఒక 1 అవర్ ట్రెక్ ఉంటుందని చెప్పేసి అన్నారు విత్ రివర్ క్రాసింగ్. చూడాలి అసలు రేపు ఏమవుతుందో, ఎలా పోతాము చూద్దాం. రేపు ఇంకొంచెం అడ్వెంచరస్గా ఉంటుందని అనుకుందాం. బట్ హోప్ ఇవాళ కొంచెం వర్షం పడితే ఇంకా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 7 అవుతుంది. మనలో ఎక్కడెక్కడో ఉన్నారు. ఫోన్ చేయాలి, కనుక్కోవాలి, ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి. ఇంతవరకు మేము రూమ్ ప్లాన్ చేయలేదు. తొందరగా వెళ్దాం రా అంటే ఆడు ఇంకా ఫోన్లో సో చేసుకుంటూ కూర్చున్నాడు. మణి నీ పంచాయతీ అయిపోతే స్టార్ట్ అవుదాం. ఈడు చూడు ఫోన్లు మాట్లాడుకుంటా. మన ఒక్కళ్ళని చూస్తే సరిపోదు. మన కోసం ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీగా చూపెట్టద్దు, తీసుకొచ్చి చూపెట్టాలి. తీసుకొద్దా అంటే రానంటున్నారు. యూట్యూబ్లో ఎవరైనా చూస్తారు. నేను చూసినట్టే. ఇది పక్క నెంబర్ 1 పులిహోర కథలు. ఎందుకరా మీరు వచ్చేది ట్రిప్ కోసం? సరే మళ్ళీ చేస్తా. ఓకే బాయ్ గైస్. సో టుమారో కల్లు వాటర్ ఫాల్స్ సెల్ఫీ బాగా చూద్దాం. ఇవాళ డే 1 మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. మస్లేజ్ ఘాట్, హిల్ స్టేషన్, చిన్న వాటర్ ఫాల్స్ ఇవన్నీ అయిపోయినాయి. పూణే నుంచి అరౌండ్ 1:30 అట్లా స్టార్ట్ అయ్యి మధ్యలో ఆకుండా వచ్చినాం. చాలా బ్రేక్స్ తీసుకున్నాం. దాంట్లో కొంచెం 10 minutes బ్రేక్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా చాలా సేపు పట్టింది అనమాట. సో అరౌండ్ 4:30కి రీచ్ అయినాం. ప్రతి చోట ఫోటో దిగడమే ఇదే పని. ఒకడు పావుభాజీ అంటాడు, ఒకడు ఛాయ్ అంటాడు. ఆన్లైన్ పోకూడదు. దానికి 60 రూపాయలు అంట. గలీజ్, నెంబర్ 1 గలీజ్. అది మన ఊర్లో పునుగులు ఉన్నాయి. రేపు కల్లు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. అది 1 అవర్ ట్రెక్ ఉంటుంది, రివర్ క్రాసింగ్ ఉంటుంది. కొంచెం రిస్కీ టైపే కానీ ఒక విల్ డూ. కానీ మ్యాక్సిమం మనకేమైనా బొక్క రిస్క్ పడ్డా అంటే వీళ్ళు ఆపేద్దాం. కానీ మరి అంత రిస్క్ చేయదు. రిస్క్ చేయాలి మా, రిస్క్ లేని లైఫ్లో. అదే అట్లా అని చెప్పేసి పేపర్కి ఎక్కుతావు. సో మ్యాక్సిమం రిస్క్ లేకుండా చూద్దాం. లెట్స్ సీ. అయితే అయింది, పోయింది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇన్ ఇంగ్లీష్. యాక్చువల్లీ 1 ఆఫ్ ది వ్యూ పాయింట్. అందరూ ఆగిలని మేము ఆగినాం. కానీ అంతేం లేదు. డొల్లా అది వాటర్ ఫాల్ కదా. యాక్చువల్లీ వాటర్ ఆ ప్లేస్ నుంచి ఇలా కింది దాకా వస్తున్నాయి. ఆ ప్లేస్ నుంచి కదా, ఆ పైన ప్లేస్ నుంచి కింది పోదాం. పైనకి కిందికి తేడా లేదు. గలీజ్ అంటే గలీజ్ ఉన్నది. ఎందుకు ఫోటోలు దిగుతున్నాడో, దేనికి ఫోటోలు దిగుతున్నాడో తెలియదు ఒక్కొక్కడు. ఏం లేదు డొల్లా. కంప్లీట్ రీసౌండ్ వస్తుంది ఇక్కడ. యాక్చువల్లీ మేము ఇక్కడ ఒక హోమ్ స్టే మాట్లాడినాం 3000కి. అది కాకుండా ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము తప్పిపోడు కాదు కానీ మమ్మల్ని వదిలేసి వెళ్ళు. నేను ఒక వేరే ఇంపార్టెంట్ ఫోన్ కాల్లో ఉండగా వాళ్ళు మిస్ అయిపోయినాం. మేము వాళ్ళ ఉండ దగ్గర నుంచి దాటేసి వచ్చి ఒక హోమ్ స్టే మాట్లాడినాం. 3000కి ఫుడ్ పెడతాన్నారు, ఒక బెడ్రూమ్ ఇచ్చినారు. ఇది మాట్లాడి వాళ్ళ ఫోన్ ఇద్దాం, వాళ్ళ సిగ్నల్ లేదు, ఏం లేదు.
ఈ నైట్ టైంలో మేము అడ్వెంచర్ చేసుకుంటా దాదాపు ఒక 5 to 6 కిలోమీటర్స్ దూరం వచ్చినాం. ఇప్పుడు వాళ్ళు వేరే ఫోన్ నెంబర్ నుంచి కాల్ చేసి ఆల్రెడీ మేము ఇక్కడ మాట్లాడినాక ఫ్రెష్ అప్ అవుతున్నాం, సేమ్ అదే 3000 మాట్లాడని చెప్పేసి అన్నారు. దానికోసమని మళ్ళీ రివర్స్లో వెళ్తున్నాం. ఈ చీకట్లో ఒక సిగ్నల్ లేదు, ఏం లేదు. ఈ సిగ్నల్లో చీకట్లో పోకుంటున్నాం. లొకేషన్ పెట్టండి, వాళ్ళ దగ్గర సిగ్నల్ లేదంట, వెతకాలి. అక్కడ ఒక పక్కన నెమ్మలు అడుగుతుంది, వాడు ఏమైనా అడిగితే పులులు ఉంటాయని చెప్పేసి వాడు అంటాడు. సంథింగ్ కైండ్ ఆఫ్ వీనికి ఆకలి అవుతుందట, భయం అవుతుందంట, ఆకలి అవుతుంది అంటాడు. ఎప్పుడు తిండికోలు వెళ్ళారా ఎంత అనుకున్నాం. ఇప్పుడు మేము తప్పిపోయి అటు ఇటు వాళ్ళ కోసం తిరుగుతుంటే ప్రజెంట్ ఈ టైంలో వర్షం పడుతుంది. ఇది యాక్చువల్ దరిద్రం అంటే ఇది. ఇప్పటికే ఫుల్గా తడిచినాం, మళ్ళీ తడుచుకుంటూ పోతాం. కనీసం మీరు రీచ్ అయ్యే వరకైనా వర్షం తగ్గితే కొంచెం బెటర్. మొక్కడానికి వేసి కొడతాను మామ. రే బ్రో, వరుణ్ బ్రో, జర గ్యాప్ బ్రో. మేబీ ఇది కావచ్చు. ఎటో వస్తాను, ఎటో పోతాను. ఈ స్కూటీని మన కాదు, ఒకటే ఉంది. ఎబో టన్ ఎగిరేసి దాన్ని నీళ్ళు అనుకో, దొంగలు ఇదంతా కాదురా. ఫస్ట్ అయితే మనం ఎక్కడ విడిపోయినామో అక్కడ పోనీ. మనల్ని ఇక్కడనే కమ్ముతాయిందిరా పరిస్థితి. మెల్లో చైన్ కూడు, చేతుకున్న బ్రాస్లెట్ కూడు అంటే కొడవడానికి చైన్ లేదు ఇక. ఏమో జరిగిందనుకో అట్లా సమర్పించుకొని రావడం. ఈ అవలగాళ్ళు ఒక్కడన్నా మేరుడి పని నిల్చొని మాకు ఉన్నారని చెప్పి అయిపోతుంది. ఏది లేదు, ఒకటే పోగట, పోడే పోడు. ఏంద్రా ఈ గోస, పక్క వర్షం, పక్కన వాళ్ళు. అరే ముఖానికి ఎత్తుందిరా, ఎక్కువైతుందిరా వర్షం. ఫైనల్లీ దొరికేళ్ళు. ఇది మన స్టే. కెమెరా మాత్రం గలీజ్ అయిపోయింది, లెన్స్ క్లీన్ చేయాలి, మొత్తం ఫాగ్ ఉన్నది. ఇవాటికి ఇది మన స్టే. అసలు ఇలాంటిదే ఇంకొక రూమ్ కూడా ఉంది. సో 2 rooms 3000 అంట. ఓకే, వర్త్, పర్లేదు. సో ప్రజెంట్ ఫుడ్ కోసం మా వాళ్ళు బయటికి వెళ్ళిళ్ళు. లెట్స్ సీ. ఫస్ట్ మనం ఇలా రూమ్కి వచ్చినప్పుడు ఒకసారి చేయాల్సిన ప్రతి పని ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఎక్కడేమంతో తెలియదు. టైం 11, కంప్లీట్ ఫాగ్, ఏం కనబడుతుంది.